లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సీని నిర్మాత బండ్ల గణేష్ మీద ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిలిం నగర్లో తనకు చెందిన 75 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నారని హీరా గ్రూప్ సీఈఓ నవీరి షేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా హీరా గ్రూప్ సీఈఓ చెందిన ఇంట్లో బండ్ల గణేష్ అద్దెకుంటున్నాడు. అయితే తన ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతూ ఫోర్జరీ డాక్యుమెంట్తో ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇంటిని ఖాళీ చేయమని అడిగేందుకు వెళ్లిన తనను నిర్బంధించి బెదిరింపులకు పాల్పడుతున్నారని షేక్ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తిరిగి తన మీదనే ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేయడంతో డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉన్నత అధికారుల ఆదేశంతో బండ్ల గణేష్ మీద ఐపీసీ 341, 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని ఫిలిం నగర్ పోలీసులు తెలిపారు. ఫిలిం నగర్లోని 75 కోట్ల విలువైన నహీరీ షేక్ ఇంట్లో బండ్ల గణేష్ అద్దెకుంటున్నాడు. నెలకు 1,00,000 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంది. అయితే కొంతకాలంగా అద్దె ఇవ్వకపోగా రౌడీలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి కూడా రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు. రౌడీలు, రాజకీయ నాయకుల అండతో తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.